పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న సీఏఏ అమలుపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. 6 చట్టాన్ని అమలు చేసి తీరుతామంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం అమలును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఢిల్లీలో వారికి సీఏఏ కింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. దేశంలో సీఏఏ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందగా దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. సీఏఏ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్రం నిబంధనల్ని రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. మొత్తంగా లోక్సభ ఎన్నికల వేళ సీఏఏ చట్టం ద్వారా 14 మందికి భారత పౌరసత్వం ఇవ్వడం దేశంలో చర్చనీయాంశంగా మారింది.